పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై తక్షణ దర్యాప్తు జరిపి అనుమానాలను నివృత్తి చేయాలని కొవ్వూరు నియోజకవర్గం క్రైస్తవ సంఘాలు భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. కొవ్వూరు మెరక వీధి క్రిస్టియన్ పేట నుండి బస్టాండ్ సెంటర్ మీదుగా ఆర్డీఓ ఆఫీస్ కు చేరుకుని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొవ్వూరు నియోజకవర్గం క్రైస్తవ మత బోధకుల తరపున పాస్టర్ ఎడ్వర్డ్ మీడియాతో మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం మీద తమకు చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. వీటిని నివృత్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదం జరిగిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా మీడియా దర్యాప్తు వేగంగా జరుగుతుంది, కానీ పోలీస్ దర్యాప్తు ఆశించినంత వేగంగా జరగడం లేదన్నారు. ప్రవీణ్ పగడాల గారి మరణం ఈ రెండు రాష్ట్రాలనే కాకుండా అనేక రాష్ట్రంలో ఉన్న హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ని, ముఖ్యంగా క్రైస్తవులందరూ కూడా బయటకు వచ్చి అది ప్రమాదవశాత్తు మరణం అయితే మేము ప్రార్థన చేసేసి ఆ కుటుంబానికి శాంతి సమాధానం కలగాలని పిల్లకెళ్ళిపోతాం. అదేవిధంగా వేరే విధమైన మరణం కానీ అయితే ఖచ్చితంగా శాంతియుతంగా న్యాయం జరిగే వరకు మేము వీధుల్లోకి వచ్చి పోరాటం చేయడం జరిగింది. ఇంతలా ఎండల్లో కూడా మహిళలు, యువత, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు వచ్చారంటే మేమంతా మనుషులమి. ఒక క్రైస్తవుడికి, ఒక జ్ఞానవంతుడైన పాస్టర్కి ఈ విధంగా జరిగితే మరొకటి 5వ తేదీ సాయంత్రం అజయ్ బాబు గారు క్రైస్తవుల పక్షాన పోరాడుతున్నటువంటి వ్యక్తి, అతను తీసుకెళ్ళి అనవసరంగా అతను పెట్టిన కేసు 1వ తేదీ పెట్టిన కేసుని మేము పట్టించుకోలేదు. 5వ తేదీ అతను తీసుకెళ్ళి 6వ తేదీ చెంచులగూడ జైల్లో పెట్టడం జరిగింది. అతనికి గుండు కొట్టించడం కూడా జరిగింది. ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే క్రైస్తవ లోకం ఏమైపోవాలని చెప్పి మేమందరూ కూడా బయటకు వచ్చి మాకు న్యాయం జరగాలి. మేము కనీసం మీరు గమనించుంటారు, ఒక చిన్న బొంకు కానీ, ఒక చిన్న అనర్థం కానీ ఏదన్నా క్రైస్తవులు చేశారా? ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా యేసు ప్రభువు చెప్పిన రీతిలోనే మేమంతా మాకు న్యాయం జరగచ్చమని చెప్పి మాకు ప్రభుత్వాల మీద, చట్టాల మీద, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఇంకా మా ప్రవీణ్ పగడాల గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. ఆ రిపోర్ట్ కూడా తొందరగా రావాలని చెప్పి అది మళ్ళా చెప్తున్నా, అది ప్రమాదవశాత్తు ప్రార్థన చేసిపోతాం. లేకపోతే ఖచ్చితంగా న్యాయ పోరాటం ఈదుల్లోనే ఉంటాము. ఈదుల్లోనే కాలకృత్యాలు ఈదుల్లోనే తీర్చుకొనేసి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం అయితే ఆగదు. ఎందుకంటే ఎప్పుడు బయటికి రాని మహిళలు కానీ, యువత కానీ, క్రైస్తవులు ఈ నెల్లూరు జిల్లాలో చూసుంటారు. ఇంత ఎండలో కూడా ఎక్కడి నుంచి ఇంతవరకు ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా బయటికి పోకుండా ఉన్నారంటే ఎంత ఆవేదన ఉంటే, ఎంత బాధ ఉంటే, ఎంత ఇబ్బందుల్లో ఉంటే క్రైస్తవులు అనేవాళ్ళు బయటకు వచ్చి ఇక్కడికి శాఖా భేదం లేకుండా మేమంతా ఒక్కటే అని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా పత్రికా విలేకరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు.